2025 నవంబర్ 3 నుండి 9 వరకు జ్యోతిష్యం ప్రకారం ఈ వారంలో శుక్రుడు తన సొంత రాశి అయిన తుల రాశిలో సంచారం చేయనున్నాడు. అంతేకాదండోయ్, కుజుడు తన సొంత రాశి అయిన వృశ్చిక రాశిలో అస్తమించనున్నాడు. మరోవైపు సూర్యుడు విశాఖ నక్షత్రంలో అస్తమించడం కారణంగా రుచక రాజయోగం ఏర్పడనుంది. శుక్రుడి ప్రభావంతో మాలవ్య రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభయోగాల వేళ సింహం, మేషం సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ మేరకు సానుకూల ఫలితాలు రానున్నాయి, ఏ మేరకు ప్రతికూల ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడే చూసేయండి. మేషరాశి వారికి ఈ వారం కెరీర్ పరంగా శుభ ఫలితాలు రానున్నాయి. వ్యాపారులు ఈ వారం కొన్ని శుభవార్తలను వింటారు. మీరు చాలా కాలంగా ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ వారం మీ కోరిక నెరవేరొచ్చు. వారం ప్రారంభంలో మీకు మతపరమైన, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మహిళలు ప్రార్థన, పూజలలో ఎక్కువ సమయం గడుపుతారు. వారం రెండో భాగంలో మీరు అలసట, సోమరితనం, కాలానుగుణ వ్యాధుల నుండి జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీకు లభించే అవకాశాలను మీరు ఉపయోగించుకోకపోతే మీరు వారి కోసం చాలా కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. పనిలో సీనియర్లు మీకు ఈ పనిని అందిస్తారు. మీ జూనియర్లు పూర్తి మద్దతును అందిస్తారు. వ్యాపారవేత్తలు కూడా లాభానికి అవకాశాలను అనుభవిస్తారు. మీ ప్రేమ సంబంధాలు మరింత పెరుగుతాయి. మీ వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది. లక్కీ నంబర్ 18, లక్కీ కలర్ వైట్. వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో పని పట్ల ఉత్సాహంగా ఉంటారు. మీ పని రంగంలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు. మీరు ఒక వేడుకకు హాజరయ్యే అవకాశం కూడా లభిస్తుంది. ప్రియమైన వ్యక్తిని కలవటం కూడా సాధ్యమే. కానీ వారం రెండో భాగంలో కొన్ని జీవిత సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఈ సమయంలో మీ ఇబ్బందులకు గృహ సమస్యలు ప్రధాన కారణం అవుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి అవాంఛిత ప్రదేశాలకు బదిలీ ఒత్తిడిని కలిగించొచ్చు. ఈ సమయంలో మీ మాట, ప్రవర్తనలో సంయమనం పాటించాలి. దాచిన శత్రువుల పట్ల ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమ సంబంధంలో ఒక అడుగు ముందుకు వేసి మీ భాగస్వామి భావాలను విస్మరించకుండా ఉండండి. స్నేహపూర్వక వాదనలు మీ వివాహ జీవితాన్ని సంతోషపరుస్తాయి. లక్కీ నంబర్ 4, లక్కీ కలర్ గోల్డ్. మిథున రాశి వారు ఈ వారం ప్రారంభంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రణాళికకు అంతరాయం కలిగించొచ్చు. వారం మధ్యలో ఒక ఇంటి సమస్య మీకు ఒత్తిడిని కలిగించొచ్చు. ప్రభావవంతమైన వ్యక్తి దానిని పరిష్కరించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఈ సమయంలో అవసరమైన వివాదాల జోలికి వెళ్ళకండి. వారం రెండో భాగంలో మీ పని యథావిధంగా కొనసాగుతుంది. ఈ సమయంలో వ్యాపారవేత్తలు కొత్త ఉత్సాహాన్ని అనుభవిస్తారు. మార్కెట్లో చిక్కుకున్న డబ్బు అకస్మాత్తుగా విడుదలయ్యే అవకాశం ఉంది. పనికి సంబంధించిన ప్రయాణం ప్రయోజకరంగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధాలు సాధారణంగానే ఉంటాయి. మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశాలు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందొచ్చు. లక్కీ నంబర్ 9, లక్కీ కలర్ స్కై బ్లూ. కర్కటక రాశి వారు ఈ వారం ఇతరులపై ఆధారపడకుండా తమ సొంత బలాలు, సామర్థ్యాలపై ఆధారపడాలి. ఈ వారం ప్రారంభంలో సహోద్యోగులు లేదా ప్రియమైన వారి నుండి సకాలంలో మద్దతు లేకపోవడం వల్ల కొంత నిరాశకు గురవుతారు. అయితే వారం మధ్య నాటికి మీ సమస్యలు క్రమంగా పరిష్కరించబడతాయి. అందువల్ల పనిచేసే నిపుణులు తమ సీనియర్లు, జూనియర్లతో మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించాలి. ఈ సమయంలో మీ ఉత్సాహం, ధైర్యం పెరుగుతాయి. మీరు మతపరమైన, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు పొందుతారు. కోర్టు కేసులలో మీరు విజయం సాధిస్తారు. మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఈరోజు కుటుంబంతో సంతోషకరమైన క్షణాలు గడపడానికి అవకాశాలు లభిస్తాయి. లక్కీ నంబర్ 1, లక్కీ కలర్ బ్రౌన్. ఈ వారం సింహరాశి వారికి అదృష్టం, శ్రేయస్సు కలిసొస్తాయి. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. స్నేహితులు, మీ ప్రియమైన వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో పొరపాటున కూడా ఎవరిని అవమానించకూడదు. ఎందుకంటే ఇది మీ సంబంధాలను దెబ్బతీస్తుంది. వారం ప్రారంభంలో ఏదైనా పనిని వివేకంతో సంప్రదించటం వల్ల మీ విజయ అవకాశాలు పెరుగుతాయి. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి మీరు ఉపశమనంతో నిట్టూర్పు విడుస్తారు. ఉద్యోగులు కొత్త ఆదాయ వనరులను కనుగొంటారు. వ్యాపారులు ఆశించిన లాభాలను పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త వినిపిస్తాయి.
మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తుంటే ఈ రోజు నుంచి మంచి అవకాశం పొందుతారు. లక్కీ నంబర్ 16, లక్కీ కలర్ బ్లూ. కన్య రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారం ప్రారంభంలో మీకు అదనపు పని భారం ఎదురు కావచ్చు. గృహ సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. అందువల్ల ఏదైనా గందరగోళాన్ని తొలగించుకునేటప్పుడు లేదా ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ శ్రేయోభిలాషుల అభిప్రాయాలను విస్మరించొద్దు. లేకుంటే వాటిని పరిష్కరించే బదులు మీ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఏదైనా సవాలు ఎదుర్కొంటున్నప్పుడు మంచి రోజులు లేనప్పటికీ చెడు రోజులు కూడా ఎక్కువ కాలం ఉండవని గుర్తుంచుకోవాలి. వారం రెండో భాగంలో మీ జీవితంలో అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. ఈ సమయంలో మీకు స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు, సహకారం లభిస్తుంది. కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి నీడలా మీకు తోడుగా ఉంటారు. మీ ఆరోగ్యాన్ని పూర్తిగా జాగ్రత్తగా చూసుకోవాలి. లక్కీ నంబర్ 5, లక్కీ కలర్ పర్పుల్. ఈ వారం వృశ్చిక రాశి వారు తమ మాట, ప్రవర్తనపై తీవ్రమైన నియంత్రణను పాటించాల్సి ఉంటుంది. మీ కోపాన్ని నివారించుకోవాలి. మీ ప్రణాళికలను అమలు చేసే ముందు వాటిని వెల్లడించకుండా ఉండాలి. ఎందుకంటే మీ ప్రత్యర్థులు అడ్డంకులు సృష్టించవచ్చు. కోర్టు కేసులో మీరు విజయం సాధించే అవకాశం ఉంది. ఈ వారం మీరు చేసే ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామి భావాలను, అవసరాలను విస్మరించొద్దు. కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మీకు మద్దతు ఇస్తారు. లక్కీ నంబర్ 11, లక్కీ కలర్ ఎల్లో. తులారాశి వారికి ఈ వారం ప్రారంభంలో అదృష్టం కలిసొస్తుంది. ఈ సమయంలో మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉన్నవారికి ఈ వారం సీనియర్ పదవి లేదా ముఖ్యమైన బాధ్యత లభించవచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మరోవైపు మీ ఇంటి సమస్యలు మీకు ఆందోళన కలిగించవచ్చు. కానీ చివరకు మీరు వాటిని విచక్షణతో పరిష్కరించుకోగలుగుతారు. ఈ వారం వ్యాపారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. పనిలో గమనీయమైన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కోరుకున్న ప్రదేశానికి బదిలీ లేదా పదోన్నతి పొందే అవకాశం ఎక్కువగా ఉంది. వారం చివరి నాటికి మీ పిల్లల నుండి శుభవార్త అందుకోవటం ఇంటికి ఆనందాన్ని ఇస్తుంది. మీ ప్రేమ సంబంధాలు మరింత పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామితో ఒక మతపరమైన ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. లక్కీ నంబర్ 3, లక్కీ కలర్ బ్లాక్. ఈ వారం ధనుస్సు రాశి వారికి అదృష్టం పుష్కలంగా వస్తాయని గణేష్ చెబుతున్నారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయటం వల్ల ఆనందం కలుగుతుంది. మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో శుభవార్తలు అందుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి. ఈ రోజులు కొత్త పెట్టుబడులకు అనుకూలంగా ఉంటాయి. కానీ ఏదైనా ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే ముందు మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకోవడం గుర్తుంచుకోండి. మీ విజయాలన్నింటి మధ్య ఇతరులతో మీ సంభాషణలలో అహంకారం ప్రదర్శించకుండా ఉండండి. రాజకీయాల్లో పాల్గొన్న వారికి ఉన్నత పదవి లేదా బాధ్యత లభించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్తలు వినిపిస్తాయి. మీ ప్రేమను ఎవరికైనా వ్యక్తపరచాలని ఆలోచిస్తుంటే అలా చేయడం వల్ల మీరు విజయం సాధించవచ్చు. మీ వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. లక్కీ నంబర్ 2, లక్కీ కలర్ ఆరెంజ్. ఈ వారం మకర రాశి వారు ఏ విషయంలోనూ తొందరపడకుండా జాగ్రత్త వహించాలి. అందువల్ల ఈ వారం కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. వ్యాపారులు భాగోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఉద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నిగ్రహాన్ని కోల్పోకుండా ఉండాలి. పనిలో మీరు సీనియర్లు, జూనియర్లతో సమన్వయాన్ని కొనసాగించాలి. అవసరమైన వాదనలను నివారించాలి. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించేటప్పుడు ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా ఉండాలి. ప్రేమ సంబంధాలలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామి భావాలను విస్మరించకుండా ఉండాలి. లక్కీ నంబర్ 13, లక్కీ కలర్ రోజ్. కుంభరాశి వారు ఈ వారం ప్రారంభంలో అదనపు ఆదాయ వనరులు పొందుతారు. అయితే మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. పని కోసం వారం ప్రారంభంలో సుదూర లేదా స్వల్ప దూర ప్రయాణం సాధ్యమే. ఈ ప్రయాణం ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఉన్నతాధికారులు, జూనియర్ల నుండి మద్దతు పొందుతారు. మరోవైపు ఈ వారం సమస్యలను పరిష్కరించేటప్పుడు మీ కుటుంబ సభ్యుల భావాలను పరిగణలోకి తీసుకోవాలి. మీ ప్రేమ భాగస్వామితో కొన్ని విభేదాలు ఉండొచ్చు.
మీ జీవిత భాగస్వామితో ఒక మతపరమైన ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉంది. లక్కీ నంబర్ 8, లక్కీ కలర్ పర్పుల్. మీనరాశి వారికి ఈ వారం చాలా రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. ఈ సమయంలో మీ ఉన్నత అధికారులతో సత్సంబంధాలను ఏర్పరచుకుంటారు. వ్యాపారవేత్తలకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. మీ పిల్లల తరపు నుంచి శుభవార్త వింటారు. లక్కీ నంబర్ 10,